టుడే అసలు ఇవాళ ఏం జరిగిందంటే ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నానన్నమాట. చూస్తూ ఉంటే రీల్స్‌లో ఒక ప్రిస్క్రిప్షన్ వచ్చిందనమాట. లైక్ అంటే ఒక డిసీజ్‌కి మెడికేషన్స్ ఇవి వాడండి, ఇవి వాడండి, ఇంత డ్యూరేషన్ వాడండి అని చెప్పి ఒక మెడికేషన్స్‌లా పెట్టున్నారనమాట. సో, చిన్న చిన్న వాటికి పెట్టున్నాడు. ఓకే. చూస్తున్నాము వూండ్స్‌కి ఏం పెట్టాలి, ఏంటి అని చూస్తూ ఉన్నాను. అందులో టీబీకి ట్రీట్మెంట్ అని చెప్పి పెట్టిన్నాడనమాట. అందులో అన్ని టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ పెట్టున్నాడు. అంతా బాగానే ఉంది. అంతా ఇది ఇన్ని రోజులు, ఇది ఇన్ని రోజులు అని పెట్టున్నాడు. సరే, ఎవరు అసలు ఈ డాక్టరు ఏంటి అని చూస్తే వాడు టెక్నీషియన్ కోర్స్ అనుకుంటా. లైక్ ల్యాబ్ టెక్నీషియనో, అనస్థీషియా టెక్నీషియనో ఏదో మరి. సరే, పెట్టిన ప్రిస్క్రిప్షన్ అయినా కరెక్ట్‌గా పెట్టాడా అంటే అందులో కూడా తప్పులున్నాయన్నమాట. సో, అన్ని యాంటీబయాటిక్స్ పెట్టున్నాడు. దానివల్ల అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వస్తాయి. దాన్ని ఎలా ఎలా డిక్రీజ్ చేసుకోవాలి, ఇవేమి ప్రోటోకాల్స్ ఏం లేకుండా జస్ట్ ప్రిస్క్రిప్షన్ పెట్టేసున్నాడనమాట. అసలు ఏంట్రా, ఏంటిది, ఇలా సిచ్యువేషన్ వస్తుంది కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు ఏంటి అని కామెంట్స్ పెడితే బ్లాక్ చేసేసి ఇది ఇలా చేసేస్తున్నాడు అనమాట. బాగా ట్రెండ్ అయిపోయిందనమాట. ఇలా ప్రిస్క్రిప్షన్స్ పెట్టడము, ఇట్లా పెట్టడము అన్న ఏం చేస్తున్నారంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఎక్కడ అమౌంట్ ఇది ఖర్చు అవుతుందని చెప్పి ఇలాంటి రీల్స్ అన్నీ సేవ్ చేసేసుకొని వాటిని బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటిని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో, అది వచ్చిందంటే ఇంక మనం ఏం చేయలేం. సో, బిఫోర్ కన్సల్టింగ్ ఇలాంటి చెత్తా చెదారాలు, ఇట్లాంటి ఇన్స్టా రీల్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్ చేయకుండా ప్రాపర్గా మీకు ఏదైనా సిమ్టమాటిక్గా అనిపిస్తే, డౌట్గానే ఉంటే కన్సల్ట్ ఏ డాక్టర్. ఒక డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వడం వల్ల మనకి ఖర్చు అయ్యేదేం పెద్ద లేదు. మహా అంటే ఒక 2000 ఖర్చు అవుతుందేమో. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుందాం. ఇలాంటి ఇన్స్టాగాళ్ళు వాళ్ళకు హాఫ్ నాలెడ్జ్తో అప్ టు ఓటీసీ మెడికేషన్స్, ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓటీసీ మెడికేషన్స్ వరకు చెప్పాడంటే చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ అది. ఓటీసీ మెడికేషన్స్ అంటే అదర్ దాన్ కౌంటర్ అనమాట. లైక్ మన కోల్డ్కి కానీ, ఫీవర్కి కానీ ఇలాంటి బేసిక్ థింగ్స్ పెట్టాడంటే ఓకే. ట్యూబర్కులోసిస్కి పెట్టున్నాడు, ఇంకా ఏదేదో పెట్టున్నాడు. అసలు యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? ఒక ఎంబీబీఎస్ డాక్టర్ రాశాడంటే ఒక లెక్క ఉంది. ఎందుకంటే అతనికి తెలుసు ఏంటి ఇది, ఈ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అడ్వర్స్ రియాక్షన్స్ వస్తాయి అనేది అతనికి తెలుసు. కాబట్టి అతను చెక్ చేసి 3 times వెరిఫై చేసుకొని రాస్తాడు. ఒక టెక్నీషియన్ కోర్సు జాయిన్ అయ్యి సరే సరే లైక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇచ్చారు అంటే ఓకే. ఇలా మిస్లీడ్ చేయడం తప్పు కదా. సో, ఇలాంటివన్నీ చూసుకోకుండా ఖర్చు అవుతుంది అలా ఇలా కాకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే నమ్మండి.